విశాఖలో బ్లాక్ కరెన్సీ మాఫియా రెచ్చిపోతుంది. నల్లని కాగితాలను కరెన్సీ నోట్లుగా మార్చే ముఠాను పోలీసులు చెక్పెట్టారు. అయితే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కరెన్సీగా మార్చిన కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సో రాజు, విశాఖలో నల్ల కాగితాలను కరెన్సీ నోట్లుగా మారుస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కొన్ని కోట్ల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎంత అమౌంట్ ని స్వాధీనం చేసుకున్నారు రాజు? అంటే బ్లాక్ మనీ అంటే ఇప్పటి వరకు లెక్క చూపకుండా దాచిన డబ్బులనే బ్లాక్ మనీ అంటారని తెలుసు. కానీ విశాఖలో ఉన్నటువంటి ఆ బ్లాక్ మనీ ముఠా మాత్రము ఒరిజినల్ నోట్స్ని బ్లాక్ కలర్ రంగు వేసి వాటిని రవాణా చేస్తున్నారు. కొన్ని లక్షల రూపాయలని బండిల్స్గా చేసి వీళ్ళైతే రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఒరిజినల్ నోట్స్నే వీటికి బ్లాక్ కలర్ వేసి వాటిని తీసుకెళ్ళి తర్వాత కెమికల్స్లో ముంచి వాటన్ని శుభ్రం చేస్తే మొత్తం ఒరిజినల్ నోట్ బయటకు వస్తుంది. దీని ద్వారా ఎవరికి అంతు చిక్కకుండా, అంటే సినిమాల్లో ఉపయోగించే కాగితపు నోట్లలాగానే ఈ బ్లాక్ నోట్లు ఉంటాయి కాబట్టి వీటిని ఈజీగా ఒక చోట నుంచి మరొక చోటకి హవాలా చేయొచ్చు అనేదే ఉద్దేశంతో ముఠా అయితే ఈ బ్లాక్ కలర్ వేసి నోట్లను అయితే రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు సభ్యుల్ని ఎయిర్పోర్ట్ పోలీసులు అయితే పట్టుకున్నారు. ఇంకా ఎంత మనీ సీజ్ చేశారనేది తెలియలేదు. ఎందుకంటే ఆ పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి లెక్కలను అయితే బయటకు తీస్తున్నారు. మరికొద్దిసేపట్లో మీడియాకి ఎంత డబ్బు దొరికింది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి బట్వాడా చేస్తారు, అదేవిధంగా బ్లాక్ కలర్ వేసి ఈ మనీని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.